గజాననుడు మహాగణపతి విస్తారమైన దివ్యరూపం. కానీ ఆయన వాహనం మాత్రం చిన్న ఎలుక. ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? ఈ మూషిక వాహనం వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ దాగి ఉంది. ఒకప్పుడు క్రౌంచుడు అనే గంధర్వుడు స్వర్గంలో ఎంతో గర్వంగా జీవించేవాడు. ఒకసారి ఇంద్రసభలో ఆడుతూ వామదేవ మునికి గాయం చేశాడు. కోపంతో వామదేవుడు అతన్ని శపించాడు. నీవు నీ అహంకారం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నావు. కాబట్టి నీవు ఒక పెద్ద ఎలుకగా మారి భూమిపై నాశనకారి అవుతావు. అలా క్రౌంచుడు మూషికాసురుడిగా మారిపోయాడు. మూషికాసురుడు పెద్ద ఎలుకగా మారి భూమిపై భయంకర హింస మొదలుపెట్టాడు. రైతుల పంటలను నాశనం చేశాడు. పశువులను హింసించసాగాడు. ఋషుల ఆశ్రమాలు కూల్చేశాడు. ప్రజల తపస్సు భంగం చేశాడు. అందరూ కలిసి దేవతలను ప్రార్థించారు. దేవా, ఈ ఎలుకరూప రాక్షసుడి నుండి మమ్మల్ని రక్షించు అని. అప్పుడు గణపతి యుద్ధరంగంలో ప్రవేశించాడు. అతని కంట తలుక్కుమన్న కరుణతో పాటు పాశం సిద్ధంగా ఉంది. వేడుకగా మూషికాసురుడి వైపు విసరగానే ఆ పాశం అతన్ని గట్టిగా కట్టి గణపతి ఎదుటికి లాగింది. అహంకారంతో నిండిన మూషికాసురుడు ఆ క్షణంలో గణపతికి నమస్కరించి క్షమాపణ కోరాడు. ప్రభు, నా తప్పు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. గణపతి చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు, నీ శక్తి నాశనం చేయడానికి కాదు, మంచి పనుల కోసం ఉపయోగపడాలి. ఇక ముందు నువ్వు నా వాహనం అవ్వాలి. నీ వేగం, బలం నా భక్తుల సేవకు ఉపయోగపడాలి. ఆ భయంకరమైన భారీ ఎలుక తన పరిమాణాన్ని తగ్గించి గణపతి వాహనంగా మారింది. అప్పటి నుండి ఎలుక వినాయకుడి పాదాల దగ్గర నిలిచి అతన్ని సేవించే గౌరవం పొందింది. అందుకే మనం ప్రతి గణపతి విగ్రహం వద్ద ఒక చిన్న ఎలుకను చూస్తాం. అది గణపతి అహంకారాన్ని జయించగల శక్తిని, అలాగే ప్రకృతి శక్తులను మన నియంత్రణలోకి తెచ్చే జ్ఞానాన్ని సూచిస్తుంది. కాబట్టి భక్తులారా, గణపతి వాహనం కేవలం ఎలుక కాదు, అది మనలోని అహంకారం అదుపులో ఉంటేనే భక్తి సంపూర్ణమవుతుందని గుర్తు చేసే ప్రతీక. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వినాయకుని కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి.